నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నమస్తే. నేను ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినాక తెలంగాణలో మొట్టమొదటిగా ఇక్కడ వచ్చి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. ఎందుకంటే నేను గతంలో అన్నాను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పక్కా అనే ఒక నమ్మకంతో చెప్పాను. అదే నమ్మకంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రేపు పార్లమెంట్ ఎన్నికలలో కూడా నేను చెప్పేది జరగబోతుంది కాబట్టి ముందే నేను అందరికీ కూడా ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను. 17 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు కైవసం చేసుకుంటుందని కూడా నేను చెప్తున్నాను. ఈరోజు మన అసెంబ్లీలో ఇన్ని ఘనంగా అసెంబ్లీ రోజులు జరిగినప్పటికీ కేసీఆర్ ఒక్కరోజు కూడా తను అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ఎందుకంటే కారణం ఆ అసెంబ్లీ కుర్చీ నాదే అని అనుకుంటే ఇప్పటికీ ఫీల్ అవుతున్నాడు. కాబట్టి దానికి దీటుగా వచ్చి మన రేవంత్ అన్న గారు ప్రజలందరినీ గెలిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ అన్న గారు కూర్చున్నారు. సో ఇందులో గొప్పతనం ఎవరిదయ్యా అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలది మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది, యువజన నాయకులది, అట్లనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులది కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను. ఈరోజు మొన్న అక్కడ అసెంబ్లీలో రాకుండా ఖాళీ ఇరిందని చెప్పి నల్గొండలో భారీ సభ ఏర్పాటు చేసి అందులో మనం చూసే ఉన్నాం. నల్గొండ జిల్లా ప్రజలు ఎవరు రాలే అందులో. నేను చెప్తున్నాను ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ పాపం 10,000 డీజిల్ కొట్టుకొని ఒక్కొక్కరికి 1,000 రూపాయలు ఇచ్చుకుంటా అక్కడ సభ సక్సెస్ చేసిందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ సభ సక్సెస్ కాలేదు. ఇందులో వాళ్ళలోనే చాలా వ్యతిరేకత ఉంది. అండ్ ముఖ్యంగా అక్కడ ఎవరైతే ఫ్లెక్సీ కడుతున్నటువంటి ఒక యువకుడు కరెంట్ షాక్ తగిలి చనిపోయారో వాళ్ళకు కూడా న్యాయం కాంగ్రెస్ పార్టీ చేకూరుస్తుందని చెప్పి కూడా మా సీఎం రేవంత్ అన్న గారు కూడా హామీ ఇచ్చారు. కానీ దాని తర్వాత మన కేసీఆర్ ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గారు కూడా వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటామని చెప్పి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇది ఎట్లా ఉందంటే ఇప్పటికీ వాళ్ళ అహంకారం ఇంకా పోలేదు. ఇంకా ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏమంటారయ్యా అంటే నిన్న రేవంత్ అన్న గారు ఒక సభ పెడితే అంటాడు, అందులో కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళు అంటారు, నేను మహబూబ్ నగర్ నుంచి పాదయాత్ర చేస్తా, నల్గొండ జిల్లా నుంచి మా నాన్నగారు పాదయాత్ర చేస్తారు. అసలు నాకు ఒక తెలియక అడుగుతున్నా, ఈ కేసీఆర్ గారికి కాలే సరిగా లేదు, కాలు ఇరిందని చెప్పి ఇన్ని రోజులు అసెంబ్లీకి రాకుండా ఇంట్లో పండుకొని సేద తిరుగుతున్నాడు. నెలకి వచ్చే ఎమ్మెల్యేగా ఆ పైసలన్నీ దోచుకుంటున్నాడు. ఒక్కసారి కూడా అసెంబ్లీకి పోకుండా పాదయాత్ర చేయగలిగే అంత దమ్ము ఉందా కేసీఆర్ గారికి? చెప్పు కేటీఆర్, నువ్వు నాకు ఇన్ని రోజులు నేను కాంగ్రెస్ పార్టీ రాకముందు ఒక వీడియో పెడితే నా మీద ఎన్నో బెదిరింపులు. కాంగ్రెస్ పార్టీ వచ్చేది ఉందా సచ్చేది ఉందా, నువ్వు గచ్చుగా బీఆర్ఎస్లోకి రాని అంటే ఒక్కటే మాట చెప్పిన వాళ్ళందరికీ. ఈరోజు వాళ్ళంతా మూసుకొని నన్ను నా ఫోన్ చేసి కంగ్రాచులేషన్ అని చెప్పి తెలుపుతున్నారు. నాకున్న కాన్ఫిడెన్స్ ఈ లెవెల్ కేసీఆర్కి కేటీఆర్కి ఎందుకు లేదు, ఈ హరీష్ రావుకి ఎందుకు లేదు, కవితకు ఎందుకు లేదు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేము గెలిచినామని అహంకారం లేకుండా, మేము గెలిచినాం మా అధికారం ఉందని చెప్పి ఎవ్వరు ఆ ఉద్దేశంతో లేకుండా మేమందరం కలిసికట్టుగా ఎట్లయితే మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినామో అదే ఉత్సాహంతో మేము కూడా సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తున్నాం. మోడీ గారిని దించుతున్నాం. మన భారతదేశంలో మోడీ గారిని లేకుండా చేయడం బాధ్యత మాది. ఇంకొకటి ఇప్పుడేమో వెంటనే కేసీఆర్కి ఏం చేయాలో తోచక వెంటనే అక్కడ మన మోడీ గారితో వెళ్ళి వెంటనే చేయి కలుపుకొని మాట్లాడుకుంటున్నాడు. అంటే ఇతనికి భయం పుట్టుకొచ్చింది. రేవంత్ అన్న అంటే ఒక ఫైర్ బ్రాండ్. రేవంత్ అన్నకి ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రజలలో ఎవ్వరికి లేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను రేవంత్ అన్న గారిని ఒకటే చెప్తున్నా, అన్న ఎవరైతే ఇన్ని రోజులు అవినీతి చేసినారో వాళ్ళందరినీ జైల్లో వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఇన్ని రోజులు చాలామంది జైల్లో వేసి వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొట్టి దెబ్బలు లేకుండా ఇన్సైడ్ దెబ్బలు కొట్టి బయట విడిచిపెట్టిన రోజులు బీఆర్ఎస్ పార్టీది ఉంది. మరి ఈరోజు వాళ్ళని కొట్టాలని నేను అంటలేను. అవినీతి అవునైతే వాళ్ళని జైల్లో వెంటనే వేయించి చిప్పకూడు తినేలాగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నేను ఖితాత్ భరత్ నాయక్, రేవంత్ అన్న ముఖ్య అనుచరుణ్ణి. మనది యూత్ కాంగ్రెస్. నేను శివసేన అన్నతో ఉంటాను. అన్ని స్టేట్ వర్గాలుగా నేను వర్క్ చేస్తూనే ఉంటాను, అందరికీ సహాయపడుతూనే ఉంటాను.